హాలీవుడ్ సినిమాల్లో చూపించే యాక్షన్ సన్నివేశం మొహాలీలో జరిగింది. ముగ్గురు దొంగలతో పోరాడిన ఓ మహిళ తన పిల్లలను కాపాడుకుంది. పెను ప్రమాదం నుంచి బయటపడేందుకు వేరే వనితలా పోరాడింది. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన ఆ దృశ్యం చూసే వాళ్లకు కూడా వణుకు పుట్టిస్తుంది. మొహాలీ సిటీ సబ్బరన్ ప్రాంతం. సమయం మధ్యాహ్నం 3 గంటలు. వర్కా ప్రాంతంలోని స్టార్ అవెన్యూ అనే ధనికులుండే ఏరియా. బంగారం వ్యాపారం చేసుకునే జగ్జిత్ ఉదయమే వ్యాపారం కోసం బయటకెళ్లాడు. చిన్నపిల్లలు స్కూల్ నుంచి మధ్యాహ్నం వచ్చారు. ఇంట్లో పని మనిషి కూడా లేదు. అయితే ఫోన్ మాట్లాడుతున్న సమయంలో కిటికీ దగ్గర నిలుచుంది ఈ జగ్జిత్ భార్య. అప్పుడే ఓ వ్యక్తి గోడ దూకాడు. రెండో వ్యక్తి ముసుగేసుకొని గోడ దూకుతూ ఉన్నాడు. దీంతో దొంగలని భయపడిపోయింది ఆ మహిళ. ఆ వెంటనే పరుగున వచ్చి తలుపులేయాలనుకుంది. అయితే గడియ పెట్టలేకపోవడంతో దొంగల్లోనికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఆ మహిళ కేకలు వేస్తున్నా కూడా భయపడలేదు. ఎలాగైనా సరే దోచుకోవాలనే కసితో ఉన్నారు ఆ దొంగలు. మెస్ డోర్ను తీసుకొని వచ్చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే డోరుకు అడ్డుగా నిలబడ్డారామె. బలంగా వారిని రాకుండా అడ్డుకున్నారు. అయితే మగాళ్ళు, పైగా 2 దొంగలు తలుపుని నెడుతూ ఉంటే తన శక్తినంతా కూడ తీసుకుంది ఆ మహిళ. గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. బచావో బచావో అంటూ అరుస్తూనే పోరాడింది. మరోవైపు 2 చిన్నపిల్లలున్నారు. తల్లి పోరాడుతూ ఉంటే భయంతో చూస్తూ ఉన్నారు ఆ పిల్లలు. దొంగలు మాత్రం డోర్ తీయకపోతే చంపేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. కానీ ఆ మహిళ మాత్రం తన శక్తినంతా కూడదీసింది. మహిళ అలా అరుస్తుంటే ఓ దొంగేమో బయట నుంచి ఎవరైనా వస్తున్నారేమోనని చూడటానికి వెళ్ళాడు. కానీ దొంగలు కాస్త పట్టుసడలించగానే పైన గడియ పెట్టేసింది. అయినా కూడా ఆ దొంగలు వదిలిపెట్టలేదు. ఇంతలో సోఫాను అడ్డంగా పెట్టేసింది. ఆ తర్వాత ఇల్లు తుడిచే మాప్ కర్రను అడ్డుగా పెట్టి తన భర్తకు కాల్ చేశారామె. అంతేకాదు, తెలివిగా కిటికీకి దగ్గరగా వచ్చి మా వాళ్ళు వస్తున్నారు, అక్కడే ఉండండి, మిమ్మల్ని చంపేస్తారని బెదిరించింది. దీంతో ఇక ఆ మహిళతో పోరాడలేక ఆ దొంగలు పరారయ్యారు. అంతటితో ఆగలేదు. కిటికీ దగ్గరకు వచ్చి బచావా బచావా అని అరుస్తూ ఉండడంతో ఎవరైనా వస్తారనే భయంతో వాళ్ళు పరుగులు పెట్టారు. ఇంతలో భర్తకు ఫోన్ చేసిన ఆమె జరిగిన విషయం చెప్పారు. ఇక పోలీసులకు సమాచారం ఇచ్చాడు జగ్జిత్. అలాగే పక్కనే ఉన్న తన స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో యువకులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇక పోలీసులు అక్కడ జరిగిన దృశ్యం మొత్తాన్ని సీసీటీవీ ఫుటేజ్ లో చూసి షాక్ అయ్యారు. దొంగలు వస్తున్నా భయపడకుండా వెంటనే చాకచక్యంగా డోర్ వేసుకున్నారు. మీ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఎప్పుడైనా సరే లోపల నుంచి గడియ పెట్టుకోవాలని సూచించారు. ముసుగులు వేసుకున్న దొంగలు దూరంగా బైక్ ని పార్క్ చేసి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. మొహానికి ముసుగుండడంతో వారిని వెంటనే గుర్తించకపోయినా మొహాలీ పోలీసులు ఆ దొంగలను వెంటాడేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దించాయి. ఆ మహిళ ఏమాత్రం భయంతో ఆలక్ష్యంగా ఉన్నా కూడా పెను ఘోరం జరిగిపోయేది. దొంగలు బెదిరించి దోచుకునేవారో లేదంటే పిల్లలను గాయపరిచేవారో ఆమెనే చంపేసేవాళ్ళు. ఇక సైకోలైతే అత్యాచారం కూడా చేస్తారు. కానీ ఆ మహిళ పోరాడిన తీరు చూస్తే మెచ్చుకోవాల్సిందే. కాబట్టి ఎప్పుడైనా సరే లోపల నుంచి గడియ పెట్టుకోవాలి. ఎవరో మంచి చెడు తెలుసుకున్నాకే గడి తీయాలి. కొత్త వారితో కిటికీలోంచి మాట్లాడటం మంచిది. లేదంటే ఇలాంటి దొంగల బారిన పడచ్చు. అది ఎలాంటి దారుణ పరిస్థితులకైనా దారి తీయొచ్చు. ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. మరి ఆమె ధైర్య సాహసాలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.